హాయ్ ఫ్రెండ్. వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే మనం ఇంతకుముందు ఐ థింక్ లాస్ట్ వీక్లో వేరియబుల్ లైబ్రరీ అనేది ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది చూసాం కదా. కాకపోతే ఆ వేరియబుల్ లైబ్రరీలో ఏదైతే మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తారో లైక్ సర్వర్ నేము, డిబి నేము, టేబుల్ నేము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే. సో దాన్ని డేటా పైప్లైన్స్లో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. ఓకే. సో ఫస్ట్ నేను వేరియబుల్ లైబ్రరీ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ న్యూ ఐటమ్ కదా, సో ఆల్ ఐటమ్స్ వెళ్తున్నాను. వేరియబుల్ కాంటాక్ట్ ఐ మీన్ ఫేవరెట్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, పేరు ఇవ్వండి. సో స్టోర్ డేటా ఇన్ఫో. ఓకే, సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, జస్ట్ క్రియేట్. సో మనం కొన్ని వేరియబుల్స్ మాత్రమే క్రియేట్ చేద్దాం. సో ఓకే, సో ఫర్ టైమింగ్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉండదు అనమాట. ఇప్పుడు మనం కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం, లైక్ టేబుల్ నేమ్ అండ్ డిబి నేమ్. ఓకే, సో ఇక్కడ డేటా టైప్స్ ఏంటంటే చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్. ఓకే, సో టేబుల్ నేమ్, డిబి నేమ్ అన్ని కూడా స్ట్రింగ్ అనమాట. సో టేబుల్ నేమ్ డెమో డైనమిక్ టేబుల్ డేటా లోడ్. ఓకే, సో ఇలా నేనైతే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఫర్ టైమింగ్ ఒకటే క్రియేట్ చేస్తున్నాను. సో కావాలంటే ఇక్కడ కూడా మీరు సో టెస్ట్ అనమాట, టెస్ట్. ఓకే, సో వీటి గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను అనమాట, అందువల్ల అంత డీటెయిల్గా ఇక్కడైతే వెళ్ళడం లేదు. ఓకే, మీరు ఏదైతే వేరియబుల్స్ క్రియేట్ చేశారో ఆ వేరియబుల్స్ని ఫస్ట్ సేవ్ చేయాలి. ఓకే, మనం సక్సెస్ఫుల్గా వేరియబుల్స్ అనేది సేవ్ చేసినాం. ఇప్పుడు కావాలంటే ఇంకొక ఇంకొక ఐ మీన్ ట్యాబ్లో ఇప్పుడు డేటా పైప్లైన్స్ ఓపెన్ చేస్తాను. లెట్స్ లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా సో ఒక డేటా పైప్లైన్ క్రియేట్ చేస్తాను. డేటా పైప్ సో పేరు ఏదేద్దాం. సో వేరియబుల్ డెమో క్రియేట్. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, సో మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉందన్నమాట, మీకు తెలిసిందే. నేనైతే కాపీ డేటా యాక్టివిటీ తీసుకున్నాను. ఎప్పుడైతే కాపీ డేటా యాక్టివిటీ తీసుకున్నానో మనకి ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే పారామీటర్స్, వేరియబుల్స్, సెట్టింగ్స్, అవుట్పుట్ ఈ 4 మాత్రమే ఉన్నాయి. ఓకే, మీరు ఇంతకుముందు మనం చాలా రకాల వీడియోస్ అనేది డేటా పైప్లైన్స్ గురించి చెప్పాం కదా. అయితే ఎక్కడ కూడా లైబ్రరీ వేరియబుల్ అనేది ఉండదు. ఓకే, సో ఇప్పుడు మనకి లేటెస్ట్గా యాడ్ అయింది. సో ఫస్ట్ పేరు మారుదాం ఇక్కడ, డెమో. ఓకే, సో పేరు ఏదైనా ఎంచుకోవచ్చు, నో నీడ్ టు వరీ. సో దాని తర్వాత ఇక్కడ మనం వేరియబుల్స్ లైబ్రరీని సో క్రియేట్ చేయాలంటే అట్లీస్ట్ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ వేరియబుల్ లైబ్రరీ ఉండాలన్నమాట. ఓకే, సో మనం ఏం క్రియేట్ చేసినా స్టోర్ డేటా ఇన్ఫో అదే కదా. ఓకే, ఇక్కడ కూడా మీరు చూస్తే స్టోర్ డేటా ఇన్ఫో ఉంటుంది. అలానే ఆ ఆ వేరియబుల్స్ పేరు ఏం పేరు అంటే మీరు ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేస్తారో ఒక వేరియబుల్ మాత్రమే ఇక్కడ క్రియేట్ చేస్తాం అనమాట, ఆ వేరియబుల్ ఉంటుంది. ఓకే, సో చూడండి, కానీ ఇక్కడ ఖచ్చితంగా పేరు అనేది స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, సో నేనైతే సేమ్ నేమ్ ఇస్తున్నాను, ఎందుకంటే డిఫరెంట్ నేమ్ ఇస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో అందువల్ల ఐ డోంట్ వాంట్ అంటే కన్ఫ్యూజ్ అనేది లేకుండా చేయడానికి నేనైతే ఇలా ఇస్తున్నాను. సో ఇప్పుడు ఓకే, సోర్స్కి వెళ్దాం. dev environment, I think it's not required. Azure SQL తీసుకుంటాను. లేకపోతే more options. Load అవుతుంది. Let's wait.
ఓకే, మనకి అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ నుంచి ఒక టేబుల్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ సర్వర్ నేమ్స్ కావాలి కదా, ఆ సర్వర్ నేమ్స్ అన్ని కూడా తీసుకున్నాను. సర్వర్ నేమ్, దాని తర్వాత డిబి నేమ్. ఓకే, సో కనెక్షన్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మనమైతే నో నీడ్ టు వర్క్. ఓకే, ఇక్కడ మనకి టేబుల్స్ ఉంటుంది అనమాట. సో రకరకాల టేబుల్స్ ఫస్ట్ లోడ్ అవుతుంది. లెట్ ఇట్ లోడ్ ఫస్ట్. ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టేబుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కేసులో తక్కువ టేబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక టేబుల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు డెస్టినేషన్లో అంటే ఏదైతే మనకి సోర్స్ నుంచి డేటా వస్తుందో ఆ వచ్చిన డేటాని నేను లేక్ హౌస్లోకి లోడ్ చేస్తున్నాను. ఓకే, సో మీరు అనుకోవచ్చు ఏంటి మాకెందుకు చెప్తున్నారు, మాకు ఆల్రెడీ తెలుసు కదా డేటా లోడింగ్ ఏదన్నా ఆ, ఉంటుందా అభిప్రాయం. బట్ ఇట్స్ నాట్ రైట్ లైక్ దట్ అనమాట. అంటే ఫస్ట్ ఒకటి చెప్తాను ఏంటన్నది. సో ఇక్కడ మనం టేబుల్ అయితే లేదు, సో కొత్త టేబుల్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో డిబిఓ అండ్ టెంప్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో క్రియేట్. కాకపోతే ఇక్కడ నేను టెంప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా కదా, దీన్ని డైనమిక్ గా పంపిస్తాను. ఏదైతే నేను టేబుల్ నేమ్ హార్డ్ కోడ్ చేశానో ఈ టేబుల్ నేమ్ అనేది నేను డైనమిక్ గా పంపిస్తాను. సో దానికోసం ఇక్కడ యాడ్ డైనమిక్ కంటెంట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు సో ఏదైతే వేరియబుల్స్ ఉందో ఆ వేరియబుల్స్ ని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇందాక ఏదైతే సో వేరియబుల్ లైబ్రరీ అని మనం క్రియేట్ చేసామో టేబుల్ నేమ్, ఆ టేబుల్ నేమ్ అనేది సో మనమైతే సో క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సో మనకేముంది, వేరియబుల్స్ ఉంది, పారామీటర్స్ ఉంది, సిస్టమ్ వేరియబుల్స్ చాలా ఉన్నాయి కదా, కానీ ఇక్కడ లైబ్రరీ వేరియబుల్స్ ఉంది. ఓకే, సో టేబుల్ నేమ్ ఓకే, మనకి ఇప్పుడు టేబుల్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏదైతే వేరియబుల్లో మనం క్రియేట్ చేసామో అక్కడి నుంచి వస్తుంది. నేను ఎక్కడ కూడా హార్డ్ కోడ్ చేయలేదు. ఓకే, సో స్టాటిక్ గా ప్రొవైడ్ చేయలేదు అనమాట. చూద్దాం అసలు ఇది వర్క్ అవుతుందా లేకపోతే సో ఏంటనేది కూడా మనమైతే సో వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సేవ్ అండ్ రన్. నాట్ ఓన్లీ టేబుల్ ని మీరు వేరే కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే డెమాన్స్ట్రేషన్ పర్పస్ అలా చెప్తున్నాను. ఓకే, డోంట్ థింక్. టైం తీసుకోవచ్చు మేబీ, ఇట్ డిపెండ్స్. ఓకే, మనకైతే సక్సెస్ అయింది. సో ఎన్ని రోజు వచ్చినాయి, 5 రోజు వచ్చినాయి కదా. ఓకే, మీకు డౌట్ ఉండొచ్చు నిజంగా ఈ రోజు వచ్చినాయా లేకపోతే ఒక డౌట్ అయితే ఉండొచ్చు. సో మీకైతే క్లారిటీగా చూపిస్తాను ఏంటనేది కూడా. సో లేక్ హౌస్ కదా, లేక్ హౌస్, టెంప్ లేక్ హౌస్. మనం ఏమి ఇచ్చిన టేబుల్, ఫ్యాబ్రిక్ టేబుల్ డేటా లోడ్ ప్రాసెస్. ఓకే, ఇట్స్ బిగ్ నేమ్. ఓకే, చూడండి ఫ్యాబ్రిక్ టేబుల్ డేటా లోడ్ ప్రాసెస్. ఓకే, చూద్దాం డేటా కూడా వచ్చిందో రాలేదు. ఐ థింక్ సింక్ ఇష్యూ వల్ల ఒక్కోసారి టైం అయితే తీసుకోవచ్చు ఫస్ట్ షూర్. ఒక్కోసారి చాలా ఫాస్ట్గా వస్తుంది, ఒక్కోసారి చాలా టైం తీసుకుంటుంది. ఇట్ డిపెండ్స్ అన్నమాట, అది ఇట్స్ నాట్ ఇన్ మై కంట్రోల్. ఓకే, మీరు చూస్తున్నారుగా మనకి ఇందాక ఏదైతే 5 రికార్డ్స్ అని అవుట్పుట్ లో చూపించిందో ఆ అవుట్పుట్ మనకు డేటా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం టేబుల్ నేమ్ ఎలా పాస్ చేసినాం, డైనమికల్ గా పాస్ చేసినాం, ఎక్కడ కూడా హార్డ్ కోడ్ చేయలేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఈ ఫ్యాబ్రిక్ డేటాబేస్ ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ లో డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్ అనేది డైనమిక్ ఇవ్వచ్చా చూద్దాం. ఓకే, సో లెట్ మీ క్రియేట్ వన్ మోర్ వేరియబుల్, db name, select string. సో ఇదంతా కూడా ఏంటంటే ప్రాక్టీస్ అండి. ఓకే, సో ప్రాక్టీస్ చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, జస్ట్ థియరీ చదవటం ఏమి రాదు, నథింగ్.
ఓకే. నేనైతే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని అప్డేట్ చేశాననమాట సక్సెస్‌ఫుల్‌గా. ఓకే. ఇప్పుడు మనం ఏదైతే చేంజెస్ చేసామో, ఆ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అయినాయో లేదో చెక్ చేద్దాం. ఓకే. రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో, నేనైతే రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఒక వేరియబుల్ క్రియేట్ చేశా కదా! ఆ వేరియబుల్ బై డిఫాల్ట్‌గా రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో, అందువల్ల నేను రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేసినప్పుడు కూడా అది రిఫ్లెక్ట్ అవుతుందా? లేకపోతే క్లోజ్ అని ఓపెన్ చేయాలా? ఏంటి అనేది కూడా మనమైతే చూద్దాం. ఒకసారి చెక్ చేద్దాం. వచ్చేసింది కదా! ఓకే. సో, ఇప్పుడు స్టోర్ డేటా ఇన్ఫో, డీబీ నేమ్, ఇక్కడ కూడా డీబీ నేమ్ ఇద్దాం. సో, సోర్స్‌లోకెళ్ళి డేటాబేస్ మీద డైనమిక్ కంటెంట్ లోడ్ అవుతుంది. వేరియబుల్ లైబ్రరీ, డీబీ నేమ్. ఓకే. చూడండి. సో, డీబీ నేమ్ వచ్చింది కదా! ఇప్పుడు ట్రై చేద్దాం వన్ మోర్ టైమ్. ఏదైనా ఇష్యూ వస్తుందో చూద్దాం. సో, నేనైతే టెస్ట్ చేయలేదు. సో, జస్ట్ మనకు ఒక ఐడియా ఉంటదనమాట. సో, చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని ఫర్దర్‌గా ఎలా ఫిగర్ ఔట్ చేయాలి ఏంటనేది కూడా వి కెన్ ప్రొసీడ్. ఓకే. ఓకే. 24 సెకండ్స్. ఓకే. సో, చూద్దాం. ఎన్ని రోస్ వచ్చినాయి? 5 రోస్ వచ్చినాయి. ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టేబుల్ నేమ్, డీబీ నేమ్ 2 కూడా డైనమిక్‌గా పాస్ చేశాను. ఓకే. అదే ఇక్కడ పారామీటర్స్ డిఫైన్ చేసామనుకోండి, ప్రతిసారి మీరు పైప్‌లైన్ ఎగ్జిక్యూషన్ అప్పుడు అది అడుగుతుంది. ఏం వాల్యూ ఇవ్వాలని. కానీ ఇక్కడ ఎక్కడ కూడా మనల్ని అడగదు. సో, ఇయన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మనం రకరకాల ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. ఇక్కడే కాదు. సో, రకరకాలుగా డైనమిక్ కనెక్షన్స్ అనేవి అయన్నీ గూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు రన్ టైమ్‌లో ఒకవేళ వాల్యూ చేంజ్ చేసినప్పుడు, ఆ వాల్యూ అనేది సో, నిజంగా రిఫ్లెక్ట్ అవుతుందా? అలానే డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్స్ రూల్స్‌లో గూడా మనం ఇది చెయ్యొచ్చా? ఏంటి అనేది కూడా ఫర్దర్‌గా నేనైతే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ థింక్ మీరు గూడా ట్రై చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ డే. బై బై.